2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు 6 నెలల సమయం, 10 లక్షల రూపాయల అప్పు, 30,000 రూపాయల జీతం సాధ్యమా? ఈరోజు మనతో పాటు మనీ కోచ్ లాభిశెట్టి మహేష్ గారు ఉన్నారు. వారి మాటలో తెలుసుకుందాం, సాధ్యమా కాదా అనేది. నమస్కారం మహేష్ గారు. నమస్తే అండి. సార్, బీయింగ్ మనీ కోచ్ చెప్పండి, 6 నెలల్లో 10 లక్షల రూపాయల అప్పుని తీర్చడం అనేది సాధ్యమా? అది కూడా 30,000 రూపాయల జీతం ఉన్నటువంటి ఒక పర్సన్ దాన్ని తీర్చగలుగుతారు 6 నెలల్లో? ఒకవేళ తీర్చగలిగితే ఏ విధంగా తీర్చగలుగుతారు? సాధ్యమే అండి నాగరాజు గారు, కానీ ఒక్క జీతంతో మాత్రం అది సాధ్యం కాదు. ఇది Okay. గణితం. అదనపు ఆదాయం సమకూర్చుకున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. దానికి స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయడానికి 4 స్టెప్స్ ఫాలో అవ్వాలి మనం. ఫస్ట్ స్టెప్, లీకేజ్ని కంట్రోల్ చేయాలి. మనకు ఆదాయం అనేది ఒక మార్గం ద్వారా వస్తుంది, మనకు తెలుసు ఆ విషయం, కానీ అది అనేక మార్గాల ద్వారా వెళ్ళిపోతుంది. మనం పే చేసేటువంటి ఈఎంఐ ద్వారా వెళ్తుంది, ఫోన్పే ద్వారా వెళ్తుంది, గూగుల్ పే ద్వారా వెళ్తుంది, మీషో ద్వారా వెళ్తుంది, జొమాటో ద్వారా వెళ్తుంది, బుక్ మై షో ద్వారా వెళ్తుంది. ఇలా ఎన్నో మార్గాల ద్వారా వెళ్తుంది. అంటే మన యొక్క ఖర్చులను మనం అదుపు చేసుకోలేకపోతే ఎంత సంపాదించినా అది వృధాగానే ఉండిపోతుంది. కాబట్టి క్రెడిట్ కార్డ్ యూసేజ్ని ఖచ్చితంగా మనం ఆపాలి. ఎప్పుడైతే మనం ఖర్చులను కంట్రోల్ చేయలేమో ఎంత సంపాదించినా వృధాగానే మిగిలిపోతుంది. కాబట్టి ఫస్ట్ స్టెప్లో మనకి ఎన్ని మార్గాల ద్వారా అయితే డబ్బు మన దగ్గర నుంచి వెళ్తుందో దాన్ని ప్రతిరోజు రాయగలిగితే దాన్ని ట్రాక్ చేయగలుగుతాము. తద్వారా నీ ఖర్చులు తగ్గిపోవడం అనేది నెల నెల ప్రారంభమవుతుంది. బట్ ట్రూ సార్, నిజంగానే మీరు చెప్పినట్లు ఎక్కడెక్కడైతే మనీ లీకేజ్ జరుగుతుందో, మనకు వచ్చేది ఎంత, మనకి లీకేజ్ ఎంత జరుగుతుందో అనేటువంటి దాని మీద కాన్షియస్నెస్ అవేర్నెస్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అంటే అది కాన్షియస్గా ఉండాలి. అవగాహన లేనప్పుడు మాత్రం ఆ మనీ కంట్రోలింగ్ అనేది మన చేతుల్లో లేదు అని అంటే ఏది మన కంట్రోల్లో ఉండదు అనేది మాత్రం నిజం. సెకండ్ స్టెప్, అదనంగా మనం డబ్బు సంపాదించడానికి ఉన్నటువంటి మార్గాల్ని అన్వేషించడం. ఓకే. వాస్తవంగా ఇప్పుడు చూస్తున్నట్లయితే బిజినెస్, ట్రేడింగ్, క్రిప్టో వీటన్నిటి కూడా చాలా సమయము మరియు పెట్టుబడి అవసరం. కానీ అలా కాకుండా జెన్యూన్గా తక్కువ సమయంలోనే ఎక్కువ సంపాదించడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఓకే. ఒకటి సేల్స్ ఆధారితమైనటువంటి, మనం చేసినటువంటి సేల్స్ ఆధారంగా మనకు వచ్చేటువంటి కమిషన్ ద్వారా ఎక్కువ ఆదాయాన్ని పొందడం. లైక్ వాట్ సార్? రియల్ ఎస్టేట్, కోర్స్ సెల్లింగ్, ఇలాంటి సేల్స్ ఆధారితమైనటువంటి, అంటే కమిషన్ ఆధారంగా తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఈ కోర్స్ సెల్లింగ్ ఎలా ఉంటుందండి? అంటే రియల్ ఎస్టేట్ అంటే మనకు అందరికీ అర్థమైపోతూ ఉంటుంది, ఎస్, కమిషన్ ద్వారా డబ్బులు ఎక్కువ సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది. ఒక్కొక్క టీమ్ లీడర్ని పట్టుకొని అక్కడి నుంచి ఏ విధంగా వెళ్ళాలో క్లారిటీ ఉంది. ఈ కోర్స్ ఎలా సెల్లింగ్ ద్వారా? డిజిటల్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదండి, డిజిటల్ ప్రోడక్ట్స్ని మనము సేల్స్, అంటే ఇంకొకరు తయారు చేసినటువంటి డిజిటల్ ప్రోడక్ట్స్ని మనం సేల్ చేస్తాం, దాని ద్వారా మనకు కమిషన్ వస్తుంది. కాబట్టి ఈ కమిషన్ ఆధారితమైనటువంటి బిజినెస్లో ప్రతి నెల ఈజీగా మనం 1,50,000 నుండి 2 లక్షలు సంపాదించేటువంటి అవకాశం ఉంది. ఓకే. రెండవది స్కిల్ ఆధారితమైనటువంటి బిజినెస్. మనం ఏదైనా ఒక స్కిల్ ఫ్రీలాన్సింగ్ ద్వారా, అంటే వీడియో ఎడిటింగ్ చేయడం కావచ్చు, సోషల్ మీడియా హ్యాండ్లింగ్ చేయడం కావచ్చు, ఇవన్నీ మనము ఈ వర్క్ చేయడం ద్వారా 30 నుంచి 45 రోజుల్లో మనం పేమెంట్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే కాంటెంట్ మేకింగ్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కనుక మీరు హెల్ప్ఫుల్గా మారినా కూడా మీ ఐడియాస్ కనుక నచ్చితే దానికి కూడా పే చేస్తారు. సో ఫ్రీలాన్సింగ్లో అది కూడా ఉంది. ఎవరైనా సరే టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర మీరు కాంటెంట్ మేకింగ్కి హెల్ప్ఫుల్ అవుతాను అని మీకు అనిపిస్తే మీ దగ్గర ఆ స్కిల్ కనుకుంటే మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. దాని ద్వారా అయినా సరే మీరు మనీ అర్నింగ్ చేసుకోవచ్చు. థర్డ్ స్టెప్ ఏంటంటే లోకల్ కనెక్షన్స్. స్కూల్స్, కాలేజెస్, హోటల్స్ అండ్ హాస్పిటల్స్ ఉంటాయి. వాటికి వెండర్స్ని, సర్వీసెస్ని మనం కనెక్ట్ చేసామనుకోండి, సుమారు ప్రతి నెల 25,000 నుంచి 50,000 వరకు మనం కమిషన్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఏదైనా ఒక పెద్ద డీల్ని క్లోజ్ చేయడం. అంటే సార్, పెద్ద డీల్ క్లోజ్ చేయటం అంటే? ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్స్లో, కాలేజెస్లో, కోచింగ్ సెంటర్లలో ఒక స్టూడెంట్ని జాయిన్ చేయించడం ద్వారా కమిషన్ పొందడం. అదేవిధంగా సెకండ్ ఇంకొక రకమైనటువంటి డీల్ క్లోజ్ చేయొచ్చు మనం. ఏంటి సార్ అదే? జాబ్ ప్లేస్మెంట్స్. ఎవరైనా ఒక అభ్యర్థికి, అన్ఎంప్లాయ్కి ఒక కంపెనీలో మనం ప్లేస్మెంట్ ఇప్పించామనుకోండి, అతనికి వచ్చేటువంటి ఫస్ట్ మంత్ శాలరీ మనం కమిషన్గా పొందడం అనేది జరుగుతుంది. 30,000 అయితే 30,000, 40,000 అయితే 40,000 ఆ జీతం ఫస్ట్ మంత్ శాలరీ మనం తీసుకోవచ్చు.
ఎందుకంటే ప్లేస్మెంట్లో మనం ఇప్పించడం ద్వారా మనం పొందేటువంటి ఇన్కమ్. ఓకే. మనం పార్ట్ టైం ఇన్కమ్ వచ్చేటువంటి మార్గాలను వెతుక్కోవడం. అంటే ప్రతిరోజు కూడా సుమారు 4 నుంచి 6 గంటలు మన ఖాళీ సమయాన్ని మనీ జనరేట్ చేయడానికి, అంటే ఫాలోఅప్స్ చేయడము, మీటింగ్స్ కండక్ట్ చేయడము, ఇలాంటి వర్క్ చేయడం ద్వారా మనకున్నటువంటి ఈ విశ్రాంతి సమయంలో ఎక్కువ అమౌంట్ జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పార్ట్ టైం ఇన్కమ్ ఎలా చేయాలి? మన యొక్క గోల్ ఫోకస్డ్గా వర్క్ చేసినప్పుడు మాత్రమే ఆ పార్ట్ టైం ఇన్కమ్ అనేది మన యొక్క అప్పును తీర్చడానికి అవకాశం ఉంటుంది. సో రెగ్యులర్ ఫాలోఅప్స్ చేసుకుంటూ ఉండాలి పార్ట్ టైం ఎక్కడెక్కడ దొరుకుతుంది అనేది. 4th స్టెప్లో మనకు ఉండేటువంటి ఈ అప్పును ఈఎంఐ రూపంలో తీర్చుకుంటూ వెళ్తే అది ఎప్పటికి కూడా తీరదు. కాబట్టి ఇలా పెద్ద డీల్స్ ద్వారా వచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉందో ఆ వచ్చినటువంటి డబ్బు ద్వారా లంసంలో మనం లోన్ అనేది క్లియర్ చేయాలి. ఈఎంఐ ఆధారంగా క్లియర్ చేస్తే అది మనకు తీరదు. కాబట్టి లంసం మొత్తంలో క్లియర్ చేయాలి. దానికి సంబంధించి మనకి ఎప్పుడైనా సరే ఎక్కువ మొత్తంలో డబ్బు అనేది జనరేట్ అయిందనుకోండి, చాలామంది ఏం చేస్తుంటారంటే ఆ వచ్చినటువంటి డబ్బుని వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ పెంచేసుకుంటారు. కార్లు కొనడము, న్యూ మొబైల్స్ కొనడము, టూర్స్కి వెళ్ళడం అలా చేస్తుంటారు. అలా చేస్తే ఎప్పటికి కూడా మనకు అప్పు తీరదు. కాబట్టి ఈ పెద్ద డీల్ ద్వారా వచ్చినటువంటి అప్పును వెంటనే లంసమ్ ద్వారా మన అప్పును క్లియర్ చేయాలి. అదేవిధంగా ఎప్పుడైతే మనకు వచ్చినటువంటి అధిక మొత్తం ఉందో 70% అప్పును క్లియర్ చేయడానికి వాడాలి. 20% మనం ఒక ఎమర్జెన్సీ ఫండ్ అనేది తయారు చేసుకోవాలి. అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరగవచ్చు కాబట్టి ఆ 20% డబ్బును అలా మనము ఎమర్జెన్సీ ఫండ్గా క్రియేట్ చేసుకుంటూ 10% మన యొక్క లెర్నింగ్కు కేటాయించాలి. లెర్నింగ్ లీడ్స్ టు ఎర్నింగ్. కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ స్కిల్స్ని మనం పెంచుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదొక మ్యాజిక్ కాదు, ఇదొక సిస్టమ్, ఒక స్ట్రాటజీ. ఇది ఫాలో అయితే ఖచ్చితంగా 6 నెలల కాలంలో 30,000 ఆదాయం ఉన్నా సరే 10 లక్షల అప్పును మనం తీర్చేయచ్చు. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. అయితే చాలామంది మీ దగ్గర పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని 2026లో ఫినాన్షియల్ ప్లానింగ్ పెట్టుకుందాము అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అటువంటి వాళ్ళు మీ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి? స్క్రీన్ పైన కనిపించేటువంటి నంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది, నా అపాయింట్మెంట్ దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఫినాన్షియల్ ప్లానింగ్కి సంబంధించి 2026లో మీరు ఏ విధంగా పెట్టుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మహేష్ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.